అప్డేట్ చూద్దాం. ఏపీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో నిందితులుగా ఉన్న బాలాజీ గోవిందప్ప, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణను వాయిదా వేసింది. ట్రయల్ కోర్టు మొదట్లో మంజూరు చేసిన డిఫాల్ట్ బెయిల్ ను మహాంధ్రప్రదేశ్ హైకోర్టు అయితే రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం లొంగిపోవాల్సిన గడువును సుప్రీంకోర్టు గతంలో నిలుపుదల చేస్తూ నిందితులకు తాత్కాలిక ఉపశమనం కల్పించింది. పిటిషన్లపై విచారణను వచ్చే నెల జనవరి 21వ తేదీకి సుప్రీంకోర్టు ధర్మాసనం వాయిదా వేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ పద్మ. ఏపీ లిక్కర్ స్కామ్ విషయంలో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఏపీ లిక్కర్ స్కామ్ 2019-25 సంవత్సరాల్లో దాదాపు 3,500 కోట్లకు పైబడి ఈ లిక్కర్ స్కామ్ ముడిపడి ఉందని ఇప్పటికే సిట్ అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రధాన సూత్రధారులు ఉన్న అధికారులు, అదేవిధంగా ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన వ్యాపారులు, వీళ్ళందరి మీద కూడా ఇప్పటికే సిట్ అధికారులు అరెస్టులు చేసి వాళ్ళు కొంతమందికి బెయిల్ ఇచ్చిన దాఖలు ఉంది. అయితే బెయిల్ పిటిషన్లపై సుప్రీంకోర్టుకు ధనంజయ రెడ్డి, అదేవిధంగా బాలాజీ గోవిందప్ప వీరందరూ కూడా బెయిల్ పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు దాన్ని ఈరోజు సుదీర్ఘంగా విచారించి బెయిల్ పిటిషన్ పై జనవరి 22వ తారీఖు వాయిదా వేసింది. అయితే బాలాజీ గోవిందప్ప, అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళందరూ కూడా బెయిల్ పై బయటకు వస్తే ఖచ్చితంగా ఏవైతే ఆధారాలు ఉన్నాయో ఆధారాలు తారుమారు చేస్తారు. ఏపీ లిక్కర్ స్కామ్ 2019-24 మధ్య దాదాపు 3,500 కోట్ల పైబడి లిక్కర్ స్కామ్ జరిగింది. ఈ స్కామ్ లో ప్రధానంగా స్కానర్స్ కావచ్చు, అదేవిధంగా ఒక్కొక్క కేసు లిక్కర్ కి ఎక్కడ కమిషన్ ఇచ్చారు ఏంది అనే అంశాలు పూర్తి స్థాయిలో ఇప్పటికే కింద స్థాయి కోర్టు కూడా దీన్ని అన్నింటినీ గమనించి లిక్కర్ స్కామ్ లో కేసులో వీరికి ఏదైతే బెయిల్ మంజూరు చేశారో ఈ బెయిల్ రద్దు చేస్తున్నప్పటికీ రద్దును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే సుప్రీంకోర్టులో ఈ రోజు విచారణ దాదాపు గంటన్నర పాటు సుప్రీంకోర్టులో విచారణ కొనసాగింది. అయితే విచారణ మరికొంత సమయం కావాలనేసి సుప్రీంకోర్టు కూడా వచ్చే ఏడాది అంటే జనవరి 22వ తారీఖు విచారణకు ఆదేశించింది. అయితే అప్పటి వరకు కూడా బెయిల్ నిరాకరించినట్టు కనబడుతుంది. అయితే పూర్తి స్థాయిలో ఏదైతే కింద కోర్టును కాదనేసి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా ఈ నేరాల ఆరోపణలు ఎదుర్కొంటే వీరందరికీ బెయిల్ రద్దు చేసి బాహ్య ప్రపంచంలోకి వెళ్తే అక్కడ ఉన్న ఆధారాలను తారుమారు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇందుకు ప్రభుత్వం అంగీకరించకూడదు, కోర్టు వారు వీరికి బెయిల్ రద్దు చేయాలనేసి ఇప్పుడు సుప్రీంకోర్టుని అప్పటికే సిట్ అధికారులు కోరారు. అయితే దీనికి సంబంధించిన వాదోపాదాల నేపథ్యంలో వచ్చే ఏడాదికి జనవరి నెలలో పూర్తి స్థాయిలో కోర్టు తీర్పు ఇస్తుంది. ఈ లోపు కూడా ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వీరెవరు కూడా దేశాన్ని దాటాలో కూడా, అదేవిధంగా ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ స్థానిక అధికారుల సమాచారం ఇవ్వాలి, పోలీసు అధికారులు కానీ ఇప్పటికే కింద కోర్టు ఆదేశించింది. అయితే కింద కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం సిట్ అధికారులు వారికి బెయిల్ను రద్దు చేస్తే ఖచ్చితంగా ఆధారాలు మరికొంత గట్టిగా ఉంటాయి. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని పూర్తిగా ఆధారాలతో రుజువు చేయొచ్చని సిట్ కోరడంతో బెయిల్ రద్దు చేసే అంశం మీద సుప్రీంకోర్టును ఆశించారు. అయితే సుప్రీంకోర్టుకి ఏదైతే సిట్ అధికారులు పూర్తి వివరాలు ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో జరిగిన లిక్కర్ స్కామ్ వివరాలు ఏదైతే ఉన్నాయో దీని మీద విచారణ పూర్తిగా కొనసాగింది. అయితే వచ్చే ఏడాది జనవరి 22వ తారీఖు అయితే మాత్రం పూర్తిగా ఈ కేసు మీద విచారణ జరిపి బెయిల్ ఇవ్వాలా లేదనేది నిర్ణయం తీసుకుంటుంది పద్మ. రైట్, థ్యాంక్ యూ శివరాజేష్. రఘురామకృష్ణంరాజును సిఐడి కస్టడీలో హింసించిన కేసులో A1 నిందితుడిగా ఉన్న ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ విచారణ ముగిసింది. 5 గంటల పాటు సునీల్ కుమార్ ను విచారణ అధికారి ఎస్పీ దామోదర్ 5 గంటల పాటు ప్రశ్నించారు. ఉదయం 10:45 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విచారించారు. సిఐడి కేసు విచారణలో రఘురామకృష్ణను చిత్రహింసలకు గురి చేయడంపై పలు ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. విచారణ అధికారి అడిగిన ప్రశ్నల్లో కొన్నింటికి మాత్రమే సునీల్ కుమార్ సమాధానం చెప్పినట్లుగా సమాచారం. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి సువర్ణబాబు అందిస్తారు. చెప్పండి సువర్ణబాబు, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? చూసుకున్నట్లయితే ఇక్కడ మాజీ ఎంపీ ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ అయిన రఘురామకృష్ణని కస్టడీలోకి సిఐడి కస్టడీలోకి తీసుకుని విచారణలో భాగంగా చిత్రహింసలు పెట్టి టార్చర్ పెట్టారు. ఆయనకి
ఇలా చూసుకున్నట్లయితే A1గా ఉన్న పివి సునీల్ కుమార్, A2గా ఉన్న సీతారామాంజనేయులు, A3గా ఉన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, A4గా ఉన్న పాల్రాజు, A5గా ఉన్న మాజీ సూపరింటెండెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ ప్రభావతి. ఇందులో చూసుకున్నట్లయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే A1గా ఉన్న ఐపీఎస్ పివి సునీల్ కుమార్ ఈరోజు విచారణలో భాగంగా CCIC స్టేషన్కి తీసుకొని వచ్చి విజయనగరం ఎస్పీ అయిన దామోదర్ విచారణలో చేసినట్టే తెలుస్తుంది. ఈ విచారణలో భాగంగా చూసుకున్నట్లయితే అసలు దామోదర్ అసలు సునీల్ కుమార్ని నిలదీస్తుంది. అసలు ఏం జరిగింది, ఈ దాడికి కారణం ఎవరు, ఈ దాడిలో పాల్గొన్న వాళ్ళు అంతమంది ఎవరి ఆదేశాల మేరకు రఘురామకృష్ణపై దాడి చేశారు అనే ప్రశ్నలు సూటిగా అడగడంతో సునీల్ కుమార్ కొన్ని ప్రశ్నలకి అయితే సూటిగా చెప్పినట్లయితే తెలుస్తుంది. మరి అది కొన్ని ప్రశ్నలకి అయితే దాడేసినట్లయితే తెలుస్తుంది. ఇది చూసుకున్నట్లయితే ఒక పక్కన ఆ సునీల్ కుమార్ని గతంలో కూడా విచారణకు రమ్మన్నప్పుడు రాకుండా ఈరోజు హైకోర్టు నుంచి నోటీసులు పంపించడంతో ఈ రోజు విచారణకు వచ్చినట్టే తెలుస్తుంది. ఇవి చూసుకున్నట్లయితే నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డిని పిలిచి అవకాశం ఉందని చెప్పని తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సువర్ణ బాబు ఫర్ ద అప్డేట్. హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరై విగ్రహాన్ని అయితే ఆవిష్కరించారు. రవీంద్ర భారతిలో తన విగ్రహం ఏర్పాటు కావాలన్నది బాలు చివరి కోరిక అని ఆయన సతీమణి ఎస్పీ శైలజ అయితే తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే పలు చోట్ల ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. సంగీత రంగానికి బాలు చేసిన సేవలు చిరస్మరణీయమని వెంకయ్యనాయుడు కొనియాడారు. అయితే విగ్రహం ఏర్పాటు గత కొన్ని నెలలుగా ప్రజా సంఘాలు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తదితర తెలంగాణ వాదులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో రవీంద్ర భారతి వద్ద భారీగా పోలీసులనైతే మోహరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బీఆర్కే ప్రతినిధి రామకృష్ణ అయితే అందిస్తారు. చెప్పండి రామకృష్ణ, ఈ అంశానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? ఫాతిమా, ఏదైతే కొన్ని రోజులుగా రవీంద్ర భారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టాలని ప్రభుత్వం కుటుంబ సభ్యులు అడిగిన నేపథ్యంలో ప్రభుత్వం అంగీకరించింది. దీనికి సంబంధించి కొంతమంది తెలంగాణ వాదులు కావచ్చు, లేదంటే కవితకి సంబంధించి కొంతమంది ఏమంటే ఈ తెలంగాణ ఉద్యమ టైంలో తెలంగాణ గేయానికి సంబంధించి పాట పాడమంటే పాడలేదు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. సో అలాంటి వ్యక్తికి ఇక్కడ రవీంద్ర భారతిలో కాంస్య విగ్రహం ఎలా పెడతారు అని కొంతమంది అయితే గత వారం రోజుల నుంచి అయితే పెట్టడానికి వీల్లేదు అని అడ్డుకునే పరిస్థితి అయితే మేము అడ్డుకుంటాం ఖచ్చితంగా ఈ విగ్రహాన్ని పెడితే అని కొన్ని రోజులుగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు విగ్రహ ఆవిష్కరణ ఉన్న నేపథ్యంలో తెలంగాణ వాదులను కొంతమందిని అయితే హౌస్ అరెస్టులు చేయటం, ఆ చుట్టుపక్కల రవీంద్ర భారతి చుట్టుపక్కల పోలీసు బలగాలు మోహరించాయి. ఆ నేపథ్యంలోనే ఏదైతే మధ్యాహ్నం 3 గంటలకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఐటీ మినిస్టర్గా ఉన్నటువంటి శ్రీధర్ బాబు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు వీళ్ళంతా కలిసి కుటుంబ సభ్యులతో కలిసి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇది తూర్పుగోదావరి జిల్లా నుంచి తీసుకురావడం జరిగింది. దాదాపుగా ఇది 7.2 అడుగులు ఎత్తు ఉంది. దీనికి సంబంధించి కూడా వెంకయ్యనాయుడు కూడా మాట్లాడటం జరిగింది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం లాంటి వ్యక్తి ఇక్కడ ఉండటం వల్ల కొంత రాబోయే తరాలకు కూడా ఉపయోగం ఉంటుంది అని ఉద్దేశంతోనే ఇక్కడ విగ్రహం పెడుతున్నారు. దీనికి సంబంధించి కూడా ఎవరు కూడా అపోహ చెందాల్సిన అవసరం లేదు అని కూడా చెప్పడం జరిగింది. మొత్తం కూడా చూసుకున్నట్లయితే బండారు దత్తాత్రేయ కావచ్చు, లేదంటే ఐటీ మినిస్టర్ వీళ్ళంతా మాట్లాడితే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఒక ప్రాంతానికో దీనికో చెందినటువంటి వ్యక్తి కాదు. రాబోయే తరాలకి గుర్తుగా ఇక్కడ కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. ఫాతిమా, థ్యాంక్ యూ రామకృష్ణ ఫర్ ద అప్డేట్. మిగిలిన అప్డేట్స్ చూద్దాం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై తమిళనాడు సీఎం స్టాలిన్ తీవ్రంగా స్పందించారు. ఇది బీహార్ కాదు, తమిళనాడు. బీజేపీ నాయకుల ఆటలు ఇక్కడ సాగవు అంటూ ఘాటుగా హెచ్చరించారు. అమిత్ షా, మోదీ కాదు, బీజేపీ ఆర్ఎస్ఎస్ గుంపు మొత్తం వచ్చినా తమిళనాడులో గెలవలేరని స్టాలిన్ వ్యాఖ్యానించారు. జాతీయ పార్టీలు తమను గౌరవిస్తే తాము గౌరవిస్తామని, అహంకారంతో వస్తే తరిమి కొడతామని స్టాలిన్ స్పష్టం చేశారు. తమిళనాడులో ద్రావిడ రాజకీయాలే బలమైనవని, రాష్ట్ర గౌరవాన్ని కాపాడేందుకు వెనుకాడబోమని ఆయన స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ఏదైతే కేంద్ర హోం మినిస్టర్ ఏదైతే అమిత్ షా ఏదైతే తమిళనాడు పైన అనుచిత వ్యాఖ్యలు చేశారనేది అక్కడ సీఎం స్పందించారు. నిన్న
ఏదైతే జాతీయ సమావేశాలలో జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునేటువంటి సందర్భంలో ఆయన కొన్ని తమిళనాడు రాష్ట్రం పైన అనుచిత వ్యాఖ్యలు చేశారనేది ఆ రాష్ట్ర మంత్రి సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే రానున్నటువంటి ఫిబ్రవరిలో ఆ రాష్ట్ర ఎన్నికలు ఉన్న సందర్భంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే వల్ల బీజేపీ జాతీయ పార్టీ అధ్యక్షుడు ఎన్నుకున్నటువంటి సందర్భంలో ఆ రాష్ట్రాన్ని కైవసం చేసుకోవాలి, తమిళనాడులో మనం గెలవాలి. ఆ తమిళనాడులో చేసేటువంటి అభివృద్ధి ఇప్పుడున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ ఏదైతే అభివృద్ధి నిరోధకమైనటువంటి పాలనకు ఉన్నాడు కాబట్టి దాన్ని ఖచ్చితంగా దాని మీద కేంద్రీకరించి చేసుకోవాలనే ఒక సందర్భంలో స్టాలిన్ తీవ్రంగా స్పందించి ఈ రాష్ట్రంలో మా పరిపాలన మా పాలన సాగుతుంది తప్ప మీ బీజేపీ ఆర్ఎస్ఎస్ అంతా కూడగట్టుకొని వచ్చిన ఈ రాష్ట్రం మీద ఏ మాత్రం చేయలేరు. మీ పగటి కళలను అభూత కల్పనగానే భావించి మీరు ఇంత ముందు కూడా రాష్ట్రాలను గౌరవించడం ప్రేమించడం నేర్చుకోండి. మీ ఏమంటారంటే మీ ఒంటెద్దు పోకడలను నిరోధించగలుగుతాం, మిమ్మల్ని ఎదుర్కొంటాం. మా రాష్ట్రానికి మేము ఎంత ముఖ్యమో మా రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత కూడా అంతే ముఖ్యంగా భావిస్తూ మేము మా పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోగాక మిమ్మల్ని ఇక్కడ ఏమాత్రం పరిపాలన కాదు ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసి వచ్చినా తరిమి కొడతామంటూ ఘటైన వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా మా రాష్ట్రంలో మా పరిపాలన ఉంటుంది. మా ప్రజలను మేము ఏ విధంగా కాపాడుకోవాలో ఏ విధంగా మేము అభివృద్ధి చేసుకోవాలో మాకు తెలుసు. ఆయన యొక్క మేలు కానీ ఆయన యొక్క బీజేపీ ఆర్ఎస్ఎస్ అనేది మాత్రం మా దరిదాపుల్లో కూడా కనబడనీయం రానివ్వం. ఇదే వ్యాఖ్యలు చేస్తే తరిమి కొడతామంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరిలో రానున్న ఎన్నికల దృష్టి పెట్టుకొని జాతీయ సమావేశాలలో ఆ రాష్ట్రం పైన ఈ విధమైనటువంటి అనిత వ్యాఖ్యలు చేయడం వల్ల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ తీవ్రంగా స్పందించి ప్రతిఘటిస్తున్నాను. తప్పకుండా మా రాష్ట్రంలో మా ప్రభుత్వమే ఏర్పాటు చేస్తాం తప్ప ఇలాంటి వ్యాఖ్యలు రానివ్వమోనని ప్రతిజ్ఞ చేస్తూ గట్టి వాగ్దానం అయితే చేశారు. ఆయన ఖచ్చితంగా నిరోధిస్తాం, మిమ్మల్ని ఎదిరిస్తామని ఒక సవాల్ అయితే చేశారు. రైట్, థ్యాంక్ యూ రవీందర్. రైట్, దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య కోరల్లో అల్లాడుతోంది. గత కొన్ని రోజులుగా ఢిల్లీ నగరంలో గాలి కాలుష్యం ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది. ఇవాళ కూడా పరిస్థితి మరింత దిగజారింది. గాలి నాణ్యత సూచిక అత్యంత తీవ్ర స్థాయికి చేరుకుంది. ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 450 మార్కును దాటింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా ఈ అంశానికి సంబంధించి కొన్ని గణాంకాలైతే విడుదల చేసింది. దాని ప్రకారం ఇవాళ ఉదయం అశోక్ విహార్ ప్రాంతంలో అత్యధికంగా AQI 500గా నమోదైంది. ఆనంద్ విహార్ అలాగే అక్షర్ధామ్ ప్రాంతాల్లో 493గా, ద్వారకా ప్రాంతంలో 469గా నమోదైంది. నోయిడాలో గాలి నాణ్యత సూచిక 454గా ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి అశోక్ అందిస్తారు. చెప్పండి అశోక్, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ జాన్సీ. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి తీవ్ర వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరవుతుందని చెప్పవచ్చు. అయితే ఢిల్లీలో గాలి నాణ్యత పూర్తిగా సూచిక 450 స్థాయిని దాటడంతో పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారింది. అయితే ప్రధాన ప్రాంతంలో AQI అత్యంత ప్రమాదకరంగా స్థాయి చేరుకుందని చెప్పవచ్చు. అయితే అశోక్ విహార ప్రాంతంలో AQI 500కి చేరడంతో ఇది సివియర్ ప్లస్ కేటగిరీలో వస్తుందని కూడా నిపుణులు అయితే ఇప్పటికే చెప్పడం జరుగుతుంది. అయితే ఇక ఆనంద విహార్ అక్షరధామ్ ప్రాంతాల్లో AQI 493 గాను, ద్వారకాలో 469 గాను, నోయిడాలో 454 గాను గాలి నాణ్యత సూచికలు అయితే మాత్రం నమోదు కావడంతో ఆందోళన అయితే మాత్రం పూర్తిగా కలిగిస్తుంది. అయితే ఈ స్థాయి కాలుష్యం వల్ల అయితే మాత్రం పూర్తిగా ప్రజలు శ్వాస తీసుకోవడానికి శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బందులు పడడం, రోడ్లుగా ప్రయాణం చేస్తున్న వారు కళ్ళల్లో మంటలు, గొంతుకు మండడం వంటి శ్వాస తీసుకోవడం కూడా పూర్తిగా కూడా ఇబ్బంది పడడంతో ఇప్పటిగా వైద్యులందరూ కూడా ఏదైతే ఢిల్లీలో పూర్తిగా రెడ్ ఆరెంజ్ అలర్ట్ అయితే మాత్రం అలర్ట్ చేయడం జరిగింది. ప్రత్యేకంగా పిల్లలు, వృద్ధులు, గర్భిణులు, ఆస్తమా, గుండె ఊపిరితిత్తుల వ్యాధులతో అయితే మాత్రం హాస్పిటల్లో ఇప్పటికే పూర్తిగా కూడా కేసులు అయితే మాత్రం నమోదాలని చెప్పి డాక్టర్లు అయితే చెప్పడం జరుగుతుంది. అయితే పరిస్థితి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని వాతావరణ శాఖకు ఢిల్లీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అయితే రాబోయే రోజుల్లో కూడా పూర్తిగా పరిస్థితి మరింత దిగజారక ముందే ప్రత్యేకంగా అవకాశం ఉందని కూడా చెప్పడంతో హెచ్చరికలు అయితే మాత్రం ఢిల్లీకి జారీ చేయడం జరిగింది. ఇదే సమయంలో ఢిల్లీలో చలి కూడా తీవ్రత పెంచుతుంది. అయితే పూర్తిగా కనిష్ట ఉష్ణోగ్రత 8.2 డిగ్రీల సెల్సియస్ కు పడిపోవడంతో చలి వాతావరణం కూడా బాగా పెరిగిందని చెప్పవచ్చు. అయితే చలి కాలుష్యం కలిసి నగరాన్ని దట్టమైన పొగ మంచులతో బాటేయడంతో ప్రజలు బయటికి రావడానికి కానీ ప్రజంగా వాళ్ళు వారి ఉద్యోగాల విషయంలో బయటికి వెళ్ళడం కూడా ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అయితే దృశ్యమానం తగ్గడంతో కూడా పూర్తిగా విమాన రైలు రాకపోకలు కూడా తీవ్రంగా అయితే మాత్రం ఇబ్బంది కలుగుతుందని చెప్పవచ్చు.
అయితే ఉత్తర భారతదేశ వ్యాప్తంగా దట్టమైన పొగమంచు సుమారుగా 600 పైగా రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. అదే విధంగా కొన్ని రైళ్లు గంటల తరబడి ఆలస్యంగా కావడంతో ప్రయాణికులు అయితే మాత్రం పూర్తి ఇబ్బంది అయితే మాత్రం పడుతున్నారని చెప్పవచ్చు జాన్సీ. అయితే ఈ నేపథ్యంలో అధికారులు అయితే ప్రజలకు కీలక సూచనలు అయితే జారీ చేస్తారు. అత్యవసర పరిస్థితులు లేకుండా ఎవరు బయటకు రావద్దు, బయటకు వెళ్ళిన సమయంలో మాస్క్ ధరించి తప్పనిసరిగా వృద్ధులు పిల్లలు ఇంట్లోనే ఉండాలని చెప్పేసి కూడా జరిగింది. అయితే కాలుష్య నియంత్రణకు ప్రత్యేకంగా ఏదైతే ఉందో ఎప్పుడు సాధారణ స్థితి వస్తుంది, వాతావరణ మార్పులు అయితే మాత్రం గాలి తీవ్రత ఆజీపరలు ఉంటాయని చెప్పేసి కూడా నిపుణులు తెలియజేస్తారు. తీవ్ర కాలుష్యం, చలి పొగ మంచుతో అయితే మాత్రం ఢిల్లీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి అయితే మాత్రం మరికొన్ని వివరాలతో కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఇప్పటికే అధికారులు అయితే వెల్లడించడం చేయండి ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ అశోక్ ఫర్ ద అప్డేట్. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడి కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ కాశ్మీర్ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఏప్రిల్ 22న పహల్గామ్ సమీపంలోని వైసరన్ లోయలో పర్యాటకులపై ఉగ్రవాదులైతే కాల్పులు జరిపి 26 మందిని హతమార్చారు. మతం పేరుతో వివరాలు అడిగి కాల్చి చంపినట్లు దర్యాప్తులో అయితే తేలింది. ఇక ఈ దాడిలో లష్కర్ ఏ తోయిబా, దాని అనుబంధ సంస్థ టీఆర్ఎఫ్ పాత్ర ఉన్నట్లు ఎన్ఐఏ నిర్ధారించింది. ఛార్జ్షీట్ లో 3 స్థానిక యువకుల పేర్లను కూడా చేర్చినట్లు ఎన్ఐఏ తెలిపింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అవుట్పుట్ వెంకట్ అయితే అందిస్తారు. చెప్పండి వెంకట్. దేశవ్యాప్తంగా కలకలం సృష్టించినటువంటి పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించి ఈరోజు ఏదైతే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏదైతుందో జాతీయ దర్యాప్తు సంస్థ అంటే హింసకు ఆ మారణ హోమానికి సంబంధించి దర్యాప్తు చేపట్టినటువంటి ఎన్ఐఏ ఈరోజు జమ్మూ కాశ్మీర్ కోర్టులో ఒక ఛార్జ్షీట్ దాఖలు చేసింది. అంటే ఆ కేసుకు సంబంధించినటువంటి వివరాలను ఛార్జ్షీట్ రూపంలో పొందుపరుస్తారు కాబట్టి అది ఆ యాక్టివిటీ ఈరోజు జమ్మూ కాశ్మీర్ కోర్టులో ప్రజెంట్ చేయడం జరిగింది. అందులో చాలా కీలక అంశాలని ప్రస్తావించడం జరిగింది. మనకు తెలిసిందే ఏ స్థాయిలో ఈ ఏడాది ఏప్రిల్ 22న పహల్గామ్లోని బైసరన్ లోయలో ఈ విధంగా ఉగ్రవాదులు తెగబడ్డారు, ఎంతమందిని చంపారు ఈ విషయం కూడా తెలిసిందే. ఈవెన్ రిలీజన్ నేమ్ అడిగి కాల్ చంపిన సందర్భం ఆల్మోస్ట్ 26 మంది ఆ ఘటనలో చనిపోయారు. అందులో తెలుగు వారు కూడా ఉన్నారు. మొత్తం దేశం మొత్తం కూడా నిర్ధాంతపోయినటువంటి ఘటన ఇది. సో ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకున్నటువంటి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏదైతుందో మొత్తం ఆల్మోస్ట్ 8 నెలల పాటు క్షుణ్ణంగా విచారించిన తర్వాత పాయింట్ బై పాయింట్ మొత్తం కూడా గ్యాదర్ చేసిన తర్వాత ఈరోజు ఛార్జ్షీట్ని జమ్మూ కాశ్మీర్ కోర్టులో ప్రజెంట్ చేయడం జరిగింది. అంటే జనరల్గా ఒక కేసుకు సంబంధించి పర్టికులర్గా ఉగ్రవాదం సంబంధించిన కేసు ఏదైనా సరే చాలా కాన్షియస్గా ఉంటారు. దాన్ని ఏ విధంగా పూర్తి స్థాయిలో ఎఫర్ట్స్ పెట్టి సాక్ష్యాధారాలను ప్రజెంట్ చేసే పనిలో ఉంటారు కాబట్టి అందులో భాగంగా దర్యాప్తులో భాగంగా ఛార్జ్షీట్ని కోర్టులో ప్రజెంట్ చేయడం జరిగింది. ఆ విషయం అందులో చాలా క్లియర్ కట్గా లష్కర్ ఏ తోయిబా అదేవిధంగా టీఆర్సీ ది రెసిస్టెంట్ ఫోర్స్ అని ఏదైతే ఉందో ఆ ఉగ్రవాద సంస్థ, అది కొత్త ఉగ్రవాద సంస్థ, ఈ రెండు ఇందులో ఈ ఘటనలో భాగమయ్యాయి, బాధ్యులుగా ఉన్నటువంటి వీరి వల్లే జరిగింది. వీరిద్దరికీ ఈ 2 ఉగ్రవాద సంస్థలకి సంబంధాలు ఉన్నాయని డిక్లేర్ చేయడంతో పాటుగా జమ్మూ కాశ్మీర్లో స్థానికులు ఎవరైతే ఉన్నారో కొంతమంది ముగ్గురు యువకులను కూడా వారి ప్రమేయం కూడా ఉంది, వారి ఇన్వాల్వ్మెంట్ కూడా పూర్తిగా ఉంది కాబట్టి అంటే వారిని కూడా అందులో ఛార్జ్షీట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో అంటే ఉగ్రవాద సంస్థ గతంలో తెలిసిందే మనకి లష్కర్ ఏ తోయిబా గతంలో కూడా చాలాసార్లు ఉగ్రచర్యలకు పాల్పడింది. దానికి సంబంధించినటువంటి కొంతమంది అంటే భద్రతా బలగాల దాడుల్లో అంటే ఎదురు కాల్పుల్లో కానీ ఫైరింగ్లో కానీ కొంతమంది లష్కర్ ఏ తోయిబా సంబంధించినటువంటి గతంలో చనిపోవడం కూడా జరిగింది. అంటే బేసిక్గా ఏంటంటే ఈ మొత్తం సినారియో మొత్తం కూడా ఈ పహల్గామ్ దాడికి సంబంధించినటువంటి సినారియో మొత్తం కూడా ఎవరితో లింకప్ అయింది, ఎవరెవరు ఉన్నారు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారనే అంశాన్ని ఎన్ఐఏ పూర్తి స్థాయిలో ఒక నివేదికలా తీసుకొచ్చి జమ్మూ కాశ్మీర్ కోర్టులో ప్రజెంట్ చేయడం జరిగింది. అంటే ఛార్జ్షీట్లో క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. సో ఛార్జ్షీట్ బేస్ని బట్టి మనకి దర్యాప్తు ప్రాసెస్ ఉంటుంది, కోర్టులో విచారణ కొనసాగుతుంటుంది కాబట్టి సో ప్రభుత్వం తరఫున అంటే జాతీయ దర్యాప్తు సంస్థ కాబట్టి వారి యొక్క వర్షన్ ఏంటి, ఎలా ప్రజెంట్ చేశారు ఏంటి అనేది కూడా దాన్ని మొత్తం పూర్తిగా కోర్టుకు వివరించే ప్రయత్నం చేశారు. సో ఏ స్థాయిలో ఇన్సిడెంట్ జరిగింది పహల్గామ్ ఉగ్రదాడి అనేది మనకు తెలిసింది. ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత ప్రభుత్వం ఏం చేసింది, పాకిస్తాన్ లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఉగ్ర క్యాంపులు ఏవైతుందో వాటన్నిటిని కూడా సమూలంగా నేలమట్టం చేసింది. 3 త్రివిధ దళాలు అన్నీ కూడా ఐక్యంగా పనిచేసి అక్కడ మొత్తం కూడా ఏదైతే ఇక్కడ మన భారతీయ మహిళ సింధూరాన్ని తుడిపేశారు, దానికి ప్రతీకారంగా తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఆపరేషన్ సింధూర్ పేరుతో భద్రతా బలగాలు మొత్తం కూడా అంటే వారి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్లో ఎలా వాళ్ళందరూ కూడా ఫైండ్ అవుట్ ఉగ్ర క్యాంపులు ఎక్కడైతే ఉంటాయో పాకిస్తాన్ బేస్లో వాటిని ఫైండ్ అవుట్ చేసి వాటిని పూర్తిగా నేలమట్టం చేసి మన పవర్ ఏంటో వాళ్ళకు కూడా పాకిస్తాన్ కూడా చూపించిన సందర్భాలు కూడా మనం చూసాం. సో ఆ కేసు సంబంధించి అదొక ఆస్పెక్టు. ఈ దాడి జరిగి చంపింది దానికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో మనం నిర్వహించింది. సో ఆ ఇన్సిడెంట్లో దీని ద్వారా ఆపరేషన్ సింధూర్ ద్వారా అటాక్ ఇచ్చినప్పుడు కూడా ఈ కేసుకి సంబంధించి ఏదైతే ఉంటుందో దాని దర్యాప్తు పూర్తి స్థాయిలో అంటే వారు
పక్క దేశం పాకిస్తాన్ యొక్క ప్రమేయం ఉంది, ఆ పాకిస్తాన్ బేస్డ్గా ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థల యొక్క ప్రమేయం ఉందనే అంశాన్ని పూర్తి స్థాయిలో అంటే వివరించడం, లేదంటే క్లియర్ కట్గా చెప్పడం, కోర్టు ద్వారా వాటిని సబ్మిట్ చేయడం, విత్ సాక్ష్యాలతో సబ్మిట్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా ఎన్ఐఏ ఆల్మోస్ట్ 8 నెలల పాటు దర్యాప్తు చేస్తూ 1 by 1 అంటే దొరికిన ఆధారాలు మొత్తం కూడా తీసుకొని లింకప్ మనకు తెలిసిందే. ఈ కేసుకి సంబంధించి అక్కడ ఆ పహల్గామ్లోనే, ఆ చుట్టుపక్కల జమ్మూ కాశ్మీర్లోనే వందలాది మందిని విచారించడం, అనుమానితులను తీసుకుని విచారించడం, క్లూస్ రాబట్టడం, వివరాలు రాబట్టడం, ఎవరి ప్రమేయం ఉంది, ఎవరెవరు లింకప్ అయినారని చాలా మంది అని కూడా అంటే వాళ్ళని అదుపులో తీసుకుని విచారించి విషయాలు మొత్తం కూడా ఫైండ్ అవుట్ చేసి ఓవరాల్ గా ఛార్జ్ షీట్ రూపంలో జమ్మూ కాశ్మీర్ కోర్టులో ప్రెజెంట్ చేయడం జరిగింది. ఫాతిమా, రైట్, థ్యాంక్ యూ వెంకట్ ఫర్ ద అప్డేట్. ఇవి 6 at 6 న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BRK న్యూస్, తెలుగుడి సత్తా.